సో బేగంపేట ఎయిర్‌పోర్ట్ తర్వాత కాలంలో ఏ రకంగా ఉందో సేమ్ అదే విధంగా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కూడా ఉంటుందేమో అన్నటువంటి ఉంది. ఎందుకంటే దీనిపైన ఒక పూర్తిగా డెసిషన్స్ అయితే ఇంకా లేవు. నిర్ణయాలైతే ఏమి తీసుకోలేదు. బట్ ఆ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్‌లో వచ్చినప్పటికీ ఆటోమేటిక్‌గా ఇప్పుడు బేగంపేట మర్చిపోయినట్టు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ పాత ఎయిర్‌పోర్టు ఉండకపోవచ్చు. బట్ దానికి సంబంధించినటువంటి మార్గాలు ఇప్పుడు రోడ్స్ అన్నీ డెవలప్ కావాలి. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అనేక డెసిషన్స్ తీసుకున్నాం. ఈరోజు ఇన్వెస్టర్స్ చాలా వచ్చినాయి. ఐటీ గానీ, అదర్ ఇండస్ట్రీస్ గానీ. ఇలాగ ఇప్పుడు వచ్చేటువంటి అన్నిటి వల్ల గృహ అవసరాలకు కానీ, నిర్మాణాలు గానీ పెరుగుతాయి. పెరిగిన దానికి తగ్గట్టుగా మనము మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఈరోజు డెవలప్ చేయడానికి బీచ్ రోడ్డు, ప్యారలల్ రోడ్స్ గానీ, ఎన్‌హెచ్‌కి కనెక్ట్ చేసేటువంటి రోడ్స్ గానీ, ఇవన్నీ డెవలప్ ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవ్వాలంటే ఎక్కువ టైం గనక పడితే వైజాగ్ సిటీ మెయిన్ బేస్ కాబట్టి సిటీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ టైం గనక ఉపయోగపడకపోతే అంటే ఎక్కువ టైం తీసుకుంటే మరలా రైలు ప్రయాణాలకో లేకపోతే రోడ్ ట్రావెల్కో ప్రిఫర్ చేస్తారు తప్ప డొమెస్టిక్ ట్రావెల్కి ప్రిఫర్ చేయరు. సో అందుకని మా అందరి ఆలోచన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంత వేగంగా జరిగిందో రోడ్ల నిర్మాణం కూడా చేయగలిగితే సో ఆటోమేటిక్గా ఆ డిస్టెన్స్ మనకి పెద్దగా ఇబ్బంది కలగదు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ట్రావెల్కి వెసులుబాటుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మెయిన్ మనకి అటు ఒరిస్సాకి మనకి నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉంటుంది భోగాపురం. అట్లాగే ఈ మన స్టేట్కి అంతటికీ కూడా కనెక్ట్ అవుతుంది.